పళ్ళు కోసుకోవడానికే కదా కత్తి కావాలని అడిగారంట. నేనే మీకు పళ్ళు కోసి పెడదామని కత్తి తీసుకుని వచ్చాను. పళ్ళు ఇస్తే కోసి పెడతాను. అది పళ్ళు కోయడానికి వస్తే నువ్వు రింగ్స్ బయట పెట్టేలా చేసావు కదే. నాకేం తెలుసు అదెందుకొచ్చిందో అని. అవును, ఇవి ఎంగేజ్మెంట్ రింగ్స్ లా ఉన్నాయే. అవి ఎంగేజ్మెంట్ రింగ్సే త్రిపుర. ఇవి వీళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చాయి? వాళ్ళనే అడుగు. అంటే ఇందాక ఒకసారి చూద్దామని అత్తయ్య దగ్గర నేనే తీసుకున్నాను. చూసి తిరిగివ్వకుండా నీ దగ్గరే ఎందుకు పెట్టుకున్నావు? ఇద్దాం అనుకున్నాము, ఇంతలో మీరు వచ్చేసారు. ఓకే, మేమే ఇస్తాంలే. రాత్రి అయ్యో ఏం చేద్దాం? అయ్యో మై గాడ్. పద్దు, ఫ్రూట్స్ కోసివ్వమని నువ్వు నా చేతికి కత్తిచ్చి వాళ్ళ దగ్గరికి పంపించడం ఏంటి? ఫ్రూట్స్ అడిగితే వాళ్ళు రింగ్స్ ఇవ్వడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. నిన్ను వాళ్ళ దగ్గరికి పంపించింది ఫ్రూట్స్ కట్ చేయడానికి కాదు, ఈ రింగ్స్ కోసమే. రింగ్స్ కోసమా? అవునే, వాళ్ళు ఈ రింగ్స్ ని కొట్టేసి నీ ఎంగేజ్మెంట్ ఆపాలని చూస్తున్నారు. నీ చేతిలో కత్తి పెట్టి వాళ్ళ దగ్గరికి పంపించి నీ ద్వారా వాళ్ళని భయపెట్టి రింగ్స్ ని బయట పెట్టించాను. అమ్మనా పద్మావతే, నాకే తెలియకుండా ఈ త్రిపుర సుందరిని పూలందేవిని చేశావన్నమాట. నువ్వు మాత్రం తక్కువ. నీ బలమేంటో నీకే తెలియడం లేదు. కత్తి పట్టుకుని వెళ్లిన నీ కటౌట్ ని చూసి వాళ్ళు బెదిరిపోయారు. నువ్వు నన్ను బెదరగొడుతున్నావు కదా. నా చేతిలో ఈ కత్తిని చూసి వాళ్ళు గన్ను తీసుంటే? వాళ్ళకంత గట్స్ లేవని నాకు తెలుసుగా. వాళ్ళు నిన్నేమీ చేయలేరు. వాళ్ళేదో చేస్తారని నువ్వే అనవసరంగా భయపడుతున్నావు. అందుకే నీ భయం పోగొట్టాలని ఇలా చేశా. పనిలో పనిగా వాళ్ళ ప్లాన్ ఏంటో కూడా తెలిసింది, చూసావుగా. రింగ్స్ కూడా మన చేతికొచ్చేసాయి. నేను వెళ్ళి అత్తయ్యకి విచ్చేసేస్తాను. ఇవ్వు. వస్తాను. అమ్మో, అక్కడ పెట్టండి. పంతులు గారు, నిశ్చితార్థం ఏర్పాట్లన్నీ అయిపోయినట్టేగా? ముహూర్తం టైం అవుతుంది. అబ్బాయిని అమ్మాయిని త్వరగా రెడీ చేయించండి అమ్మా. అలాగేనండి. అత్తయ్య, ఏమిటే ఎక్కడా త్రిపుర సుందరి? అది రూమ్ లో రెడీ అవుతుంది అత్తయ్య. ఇంకా రెడీ అవ్వలేదా? ఎంగేజ్మెంట్ కి టైం అవుతుంది కదా. అత్తయ్య నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి? త్రిపుర సుందరి ఇప్పుడు నిశ్చితార్థం చేసుకోనంటోంది. మరి బావ పెళ్ళయ్యాక చేసుకుంటుందంట. ఎందుకని? ఏమో అత్తయ్య, ముందు పెళ్ళి ఆ తర్వాతే నిశ్చితార్థం అని చెప్పింది. ఎంగేజ్మెంట్ వెంటనే చేస్తారా చావాలా అంటూ నిన్నంతా చంపేసింది కదే. ఇప్పుడెందుకు ఇలా చెప్పింది? దాని మూడు ఎప్పుడు ఎలా మారుతుందో అర్థం కావట్లేదు అత్తయ్య. ఇప్పుడేం చేద్దాం? మనం చేసేదేముంది, అది చెప్పినట్టే చేద్దాం. పంతులు గారు, అమ్మా ఎంగేజ్మెంట్ కాకుండా పెళ్లికే వెళ్ళిపోదామండి. సరే, అలాగేనమ్మా. అలాగే. సరేనే, శ్రీనివాసు రెడీ అయ్యాడో లేదో నేను చూసొస్తాను. అమ్మయ్యా, గండం గడిచిందబ్బా.
బావా, దామిని గోవిందుని ప్రేమిస్తుందని నిరూపించాలి. ఎలా? హలో గోవిందు, గోవిందు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. త్రిపుర సుందరిని పెళ్లి కూతురుగా రెడీ చేశాను. నువ్వు కూడా పెళ్లి కొడుకుగా రెడీ అవ్వు. ఎంగేజ్మెంట్ అది ఏవి వద్దు, డైరెక్ట్ గా మీ ఇద్దరి పెళ్ళే చేసేద్దాం. ఆ పెళ్లి కంటే ముందు మీ పెళ్ళే జరిగిపోవాలి. ఆ ఏర్పాట్లన్నీ సీక్రెట్ గా చేశాను. నువ్వు తొందరగా రెడీ వచ్చేసే. సరే సరే. ఓసే పద్మావతి, ఇదా నీ ఎదవ ప్లాను? నా గోవిందుని నాకు దక్కకుండా చేయడానికి సీక్రెట్ గా ఆ కర్రదాన్ని నా గోవిందుకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావా? ఎలా చేస్తావో చూస్తానే. ఓసే త్రిపుర, వస్తున్నానే. ఏయ్, ఏంటే ఒక్కదానివే వచ్చావు? నీ కోతి మోకేది? నా ఫ్రెండ్స్ నే కోతి ముఖం అంటావే? నువ్వే కోతి మొహం. నీ కోతి మొహానికి గోవింద్ కావాల్సి వచ్చిందా? నేను కోతినైతే నువ్వు కొండముచ్చువే. నీ కొండముచ్చు మొహానికి మా బావ గోవింద్ కావాలా? ఏయ్, నన్నే కొండముచ్చంటావా? అంటానే. అయినా కాసేపట్లో బంగారం లాంటి సీను బాబుని పెళ్లి చేసుకోబోతూ నీకు ఇంకో మగాడు కావాల్సి వచ్చిందా? ఛీ, ఆవిటోన్ని ఎవరే పెళ్లి చేసుకుంటారు? ఆ గుంటోన్ని ఏ ఆడదైనా ఇష్టపడుతుందా? వాడికి ఏముందని ప్రేమించాలే? ఆస్తుందా? గుణం ఉందా? ఏమీ లేని వాణ్ణి ఎలా పెళ్లి చేసుకుంటారు? నా లవర్ వేరే ఉన్నాడే, అతన్నే నేను పెళ్లి చేసుకుంటాను. అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఆ గుంటోడితో మండపం దాకా వచ్చాను. పీటల దగ్గర ఆవిటోడికి పెద్ద ట్విస్ట్ ఇచ్చి నా లవర్తో తాళి కట్టించుకుంటాను. ఇదే నేను ప్లాను. కుట్ర, దగ, మోసం. నువ్వు ఇలాంటి దానివా? ఎంత మోసం చేస్తున్నావే నువ్వు? నేను చేసేది మోసం అయితే నువ్వు చేసేదేంటే? మోసం కాదా? కుట్ర కాదా? నా కళ్ళు కప్పి నాలెవరిని ఎత్తుకుపోవాలనుకుంటున్నావా? నిన్ను వదలనే. మా పెదబావని మోసం చేయాలనుకుంటున్నందుకు నిన్ను నేను వదిలిపెట్టనే. ఏం చేస్తావే? ఏం చేయగలవు? బాగా తెగించినట్టున్నావే. నువ్వు అసలు ఆడదానివేనా? ఆడ పుట్టక ఎందుకు పుట్టావు? నువ్వు ఆడజాతికి అవమానమే. నన్ను అంత మాట అంటావా? నిన్ను నన్నే కొడతావే? దాన్ని పిప్పి పిప్పి చేసి బయటికి పంపించు. నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటాను. ఏం చేస్తాను?
త్రిపుర కొంపదీసి చచ్చిందా ఏంటి? అమ్మయ్య, ఊపిరాడుతుంది. నీకు గోవింద్ కావాలంటే గోవిందు, ఇక ఈ జన్మలో నా గోవింద్ జోలికి రావే. అబ్బా, దీని మెడలు బాగా ఉంచినట్టుంది. థ్యాంక్ యూ త్రిపుర. వస్తున్నానే. ఏమైంది దామిని? దాన్ని కొట్టి రూమ్ లో పెట్టి లాక్ చేశాను. అది సైలెంట్ గా ఉందా? స్పృహలో లేదు. సూపర్ దామిని, దాని తిక్క కుదుర్చా. భలేగా కొట్టినట్టున్నావే. నేనేం చేశాను? భలే గొడవ పెట్టుకున్నారే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చా, నాకేం తెలియదనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు చేసింది చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పింది నువ్వు చేయాలి. బెదిరిస్తున్నావా ఏంటి? నేనెందుకు చేయాలి? ఎందుకంటే నువ్వేం చేశావో నా దగ్గర ప్రూఫ్ ఉంది కాబట్టి. ప్రూఫా? శ్రీ లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ వారు సమర్పించు అతి గొప్ప యాక్షన్ మూవీ డేంజరస్ దామి. చూస్తావా? హ? ఆవిడోని ఎవరే పెళ్లి చేసుకుంటారు? ఆ కుంటోన్ని ఏ ఆడదైనా ఇష్టపడుతుందా? వాడికి ఏముందని ప్రేమించాలే? ఆస్తుందా? గుణం ఉందా? నా లవర్ వేరే ఉన్నాడే, అతన్నే నేను పెళ్లి చేసుకుంటాను. అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఆ కుంటోడితో మండపం దాకా వచ్చాను. పీటల దగ్గర ఆవిటోడికి పెద్ద ట్విస్ట్ ఇచ్చి నా లవర్తో తాళి కట్టించుకుంటాను. ఇది నేను ప్లాను. ఇది ఇది నువ్వెప్పుడు షూట్ చేసావు? నువ్వు త్రిపుర సుందరి కొట్టుకున్నప్పుడు తీశాను. అది కూడా నన్ను తిట్టిందిగా. ఇప్పుడు ఈ వీడియో అత్తయ్య గారికి చూపించాననుకో, నీ బతుకు పరువు ఏమవుతుందో తెలుసా? నిన్ను వీధి కుక్కను కొట్టినట్టు కొట్టి ఈ మండపం నుంచి బయటికి గెంటేస్తాను. సో అలా జరగకూడదంటే నువ్విప్పుడే అత్తయ్యకి నిజం చెప్పాలి. మరి నిజం చెప్తావా లేక ఈ వీడియోని అత్తయ్యకి చూపించమంటావా? త్వరగా చెప్పుదామిని. అత్తయ్య దగ్గరికి నేను వెళ్ళాలా లేక నువ్వు వెళ్తావా? నేనే వెళ్తాను. ఓ, అయితే నిజం చెప్తావన్నమాట.
చెప్తాను. గుడ్. పద. పదా నడవే. ఏయ్, అత్తయ్య, దామిని మీకేదో చెప్పాలంట. ఏంటమ్మా రెడీ అవ్వకుండా ఏం చెప్పాలని వచ్చావు? అంటే అంటే చెప్పు, అత్తయ్య అడుగుతుంది కదా, చెప్పు. చెప్పవే, ఇక్కడి దాకా వచ్చి మొహమాట పడతావేంటి? చెప్పు. ఏంటి దామిని? అదిగో బావ కూడా అడుగుతున్నాడు. త్రిపురని ఎవరో కొట్టి గదిలో పడేశారు అత్తయ్య. త్రిపుర సుందరిని కొట్టారా? ఎవరు? ఎవరో తెలియదు అత్తయ్య. గదిలో స్పృహ లేకుండా పడింది. రే గోవిందు, చూద్దాం పద. పదరా. చూసావుగా, ఫోను ముక్కలు ముక్కలైపోయింది. ప్రూఫ్ ఉంది కదా అని చెప్పి భయపెడతావా నన్ను? ఇప్పుడేం చేస్తావే? బ్రెయిన్ నీకే కాదు, నాకు ఉంది. త్రిపుర సుందరిని ఎవరో కొట్టారని మాట మార్చా, అందరికీ షాక్ ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళగొట్టా. దట్ ఈస్ దామిని. నిన్నంత ఈజీగా వదిలిపెట్టనే. పోవే, నీ ఫ్రెండ్ పరిస్థితి ఏంటో తేల్చుకో. దానికేమైనా అవ్వాలి, నీ అంత చూస్తాను.